బ్రహ్మరాక్షసుణ్ణి భయపెట్టిన సోమరిపోతు. తమిళ జానపద కథ. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చానా అందగాడు, తెలివైనవాడు, కాని పెద్ద సోమరిపోతు. వాని జేబులో ఎప్పుడూ ఒక అద్దం ఉండేది. తన అందాన్ని తానే అద్దంలో పదేపదే చూసుకుంటూ తెగ మురిసిపోయేటోడు. గంటకు 10 సార్లు మొహం కడిగితే 20 సార్లు తల దువ్వుకునేవాడు. కాని ఇంటిలో ఒక్క పనిగూడా చేసేటోడు కాదు. చూసి చూసి వాళ్ల నాయనకు పీకల్దాకా కోపం వచ్చింది. తల్లిదండ్రులు ముసిలోళ్ళు అవుతున్నా ఎటువంటి సాయం చేయక, వాళ్ల మీదనే పడి తిని తిరిగే నీలాంటి ఎదవలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఇంట్లోంచి బయటకు తరిమేశాడు. వాడు ఆ ఊర్లో ఎవరికీ మొహం చూపించలేక పక్కనే ఉన్న ఇంకో ఊరికి బయలుదేరాడు. మధ్యలో పెద్ద అడవి ఉంది. సగం దూరం పోగానే ఒక పెద్ద మర్రిచెట్టు కనబడింది. అప్పటికే నడిచి నడిచి కాళ్ళు బాగా పీకుతా ఉన్నాయి. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూలబడ్డాడు. వీడు ఏ చెట్టు కిందైతే కూలబడ్డాడో సరిగ్గా ఆ చెట్టు మీదనే 1000 సంవత్సరాల నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తా ఉన్నాడు. వాడు అడవిలో ఒంటరిగా అటువైపు వచ్చేటోళ్లని, పోయేటోళ్లని పట్టుకుని కమ్మగా తినేస్తా ఉన్నాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసుని గురించి తెలిసిపోయి చుట్టుపక్కల ఊర్ల జనాలు అటువైపు రావడమే మానేశారు. దాంతో వానికి చాలా కాలం నుంచి జంతువులు, పక్షులు, కాయగూరలే తప్ప మనిషి మాంసం కరువైంది. ఈ యువకుడు ఆ చెట్టు కింద కూలబడ్డం ఆలస్యం కమ్మని వాసన ఆ బ్రహ్మరాక్షసుని ముక్కుపుటాలకు తగిలింది. ఆహా! ఎన్నాళ్లకెన్నాళ్లకు ఒక మనిషి దొరికాడు. అదీగాక బాగా కొవ్వు పట్టి పందెంకోడి లెక్క నిగనిగలాడుతా ఉన్నాడు. ఈరోజు పండగే పండగ అనుకుంటూ ఎగిరివాని ముందు దూకి సంబరంగా నాట్యం చేయసాగాడు. ఆ యువకునికి రాక్షసుణ్ణి చూడగానే పై ప్రాణాలు పైన్నే పోయాయి. పారిపోవడానికి అటూ ఇటూ చూశాడు. కాని వాని కన్ను తన మీదనే ఉంది. అడుగు పక్కకు వేస్తే చావడం ఖాయం. సరే ఏమైతే అదే అయిందనుకుని భయం కొంచెం కూడా మొహంలో కనబడనీయకుండా పకపకపక నవ్వుతా ఆ రాక్షసునితో పాటు తాను గూడా ఎగిరి నాట్యం చేయడం మొదలు పెట్టాడు. అది చూసి ఆ బ్రహ్మరాక్షసునికి ఏమీ అర్థం కాలేదు. ఎవడు వీడు? నన్ను చూస్తే చాలు సగానికి సగం మంది అక్కడికక్కడే గుండె ఆగిచస్తే, మిగతా సగం మంది కాపాడమంటూ కాళ్ళు పట్టుకుంటారు. కాని వీడేంది ఇలా సంబరంగా చిరునవ్వుతో చిందులు తొక్కుతా ఉన్నాడు? వీడు అందరిలా మామూలు మనిషేనా కాదా అని అనుమాన పడుతా నాట్యం ఆపేసి, ఎవర్నున్నా ముందే ఇంత ధైర్యంగా తైతక్కలాడుతా ఉన్నావు అని అడిగాడు. దానికి వాడు పెద్దగా నవ్వుతా, నా గురించి తెలీదా? ఈ చుట్టుపక్కల 66 ఊర్లలో నా అంత పెద్ద మంత్రగాడు ఎవడూ ఉండడు. మా రాజుకు ఒక నయం కాని వింత వ్యాధి వచ్చింది. 100 మంది బ్రహ్మరాక్షసులను పట్టుకుని వాళ్ల రక్తంతో స్నానం చేసి, వాళ్ల గుండెకాయలతో కూర చేయించుకుని తింటే తప్ప అది తగ్గదని రాజవైద్యులు చెప్పారు. దాంతో ఎవరైతే 100 మంది బ్రహ్మరాక్షసులను పట్టుకుస్తారో వాళ్లకు 7 బండ్ల బంగారం ఇస్తానని రాజ్యమంతా దండోరా వేయించాడు. ఇప్పటికే నాకు 99 మంది చిక్కారు. వాళ్ల ఆత్మలన్నీ ఇంటిలో బంధించి వచ్చా. ఇప్పుడు నువ్వు 100వ వానివి. ఇదిగో నా మంత్రశక్తితో నీ ఆత్మ కూడా పట్టేస్తున్నా అంటూ గట్టిగా ఓం హ్రీం భం భం చుకచుక, వీని ఆత్మను పట్టుకో గబగబా అంటూ జేబులోంచి అద్దం తీసి వాని ముందు పెట్టాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు. అందులో వానికి తన మొహం కనిపించింది. వానికి అద్దం గురించి అస్సలు తెలీదు. దాంతో ఆ మంత్రగాడు తన ఆత్మను పట్టుకుని తన దగ్గరున్న వస్తువులో బంధించి వేశాడనుకుని బెదిరిపోయాడు. దాంతో గజగజా వణికిపోతా వాని కాళ్లమీద పడి, అయ్యా నీ మంత్రశక్తి తెలియకనీ మీదకు వచ్చాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇకపై ఈ అడవిలోనే కాదు చుట్టుపక్కల 66 ఊర్లలో ఎక్కడా కనిపించను. నన్ను గనుక దయతో వదిలేస్తే 7 బండ్ల బంగారం ఏమీ కర్మ, ఏకంగా 77 బండ్ల బంగారం నీ చేతిలో పెడతా అన్నాడు. దానికి వాడు కాసేపు ఆలోచించినట్లు నటిస్తా, నువ్వు చెప్పేది నేనెట్లా నమ్మడం? నిజంగా నీ దగ్గర అంత బంగారం ఉందో లేదో నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. దానికి ఆ బ్రహ్మరాక్షసుడు, అయ్యా నాకు ఆకలైతే మనుషులను తింటాను గాని వాళ్ల వంటి మీద బంగారం తినను గదా, అలా ఈ 1000 ఏళ్ల నుంచి నాకు చిక్కిన మనుషులను తిని వాళ్ల వంటి మీదే బంగారాన్నంతా ఈ చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో వేస్తా ఉన్నా, అదంతా తీసుకుని నన్ను వదిలేయి అంటూ చెట్టు కింద ఉన్న పుట్టను తవ్వి చూపించాడు. అంత బంగారం చూసి వాని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. 10 తరాలు పనిపాటా చేయకుండా కాలుమీద కాలేసుకొని కమ్మగా తిన్నా తరగనంత సంపద అని సంబరపడ్డాడు. కాని దాన్ని పైకి కనిపియకుండా, సరే నీకున్న శక్తులతో ఈ బంగారాన్నంతా మా ఇంటికి చేర్చి, నేను చెప్పిన పనులు చెప్పినట్టు నోరు తెరవకుండా గమ్మున చే. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, వినయంగా మసలుకుంటే వదిలేస్తా, లేదంటే జీవితాంతం ఇందులోనే బంధిస్తా, ఏం సరేనా
అంటూ అద్దాన్ని జేబులో వేసుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు అలాగే నంటూ ఆ బంగారాన్నంతా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వాళ్ల ఇంటికి తరలించేశాడు. ఆ యువకునికి ఊరి బయట ఒక పెద్ద పాడుబడిన పొలముంది. కాని దాని నిండా రాళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు, పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది ఎందుకూ పనికిరాదు. ఆ యువకుడు ఆ బ్రహ్మరాక్షసునితో, పోయి నా చేనంతా శుభ్రంగా రాళ్ళు, గుండ్లు, పిచ్చి మొక్కలు తీసేసి, బాగా దున్ని, నీళ్లు పడేలా పెద్దబావి తవ్విరాపో నిన్ను వదిలేస్తా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు సరే అని ఊరి బయటికి పోయి ఆ చేను బాగు చేసే పనిలో పడ్డాడు. ఎర్రటి ఎండలో చెమటలు కారిపోయేలా పనిచేస్తా ఉన్నవాణ్ణి ఇంకో బ్రహ్మరాక్షసుడు చూశాడు. ఏందిరా ఇది? నా జన్మలో బ్రహ్మరాక్షసులు ఇట్లా పొలంలో బుద్ధిగా మనిషి లెక్క పని చేయడం నేనెక్కడా చూళ్లేదు. ఏమైంది? ఎందుకిట్లా గసబెడతా మండుటెండలో కష్టపడి పని చేస్తా ఉన్నావు? అన్నాడు. ఆ మాటలకు ఆ బ్రహ్మరాక్షసుడు, ఏం చెప్పమంటావన్నా నా బాధపోయి ఒక మంత్రగాని చేతిలో చిక్కి గిలగిలా కొట్టుకుంటా ఉన్నా అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలకు రెండో బ్రహ్మరాక్షసుడు, అదేంది మన పేరు వింటే చాలు గుండె పగిలి అక్కడికక్కడే చచ్చే మనిషి మనల్నే జుట్టు పట్టుకుని ఆటాడించడమా? వాడెంత వాని బతుకెంత నాకు వాని ఇండ్లు చూపియి. లోపలికి పోయి కరకర నమిలి మింగేస్తా అన్నాడు. ఆ మాటలకు వాడు, పని మధ్యలో ఆపేసి వస్తే ఆ మంత్రగాడు మరలా నన్నెప్పటికీ వదలడు. నీకు దూరం నుండే ఇండ్లు చూపిస్తా. నువ్వు పోయిరా అన్నాడు. రెండో బ్రహ్మరాక్షసుడు అలాగే అని వాని ఇండ్లు ఎక్కడుందో కనుక్కొని ఒక్కడే బయలుదేరాడు. ఆ యువకునికి లెక్కలేనంత బంగారం దొరికింది గదా, దాంతో వాళ్ళింట్లో సంబరం గాదు. వాళ్లమ్మ ఆ రోజు చేపల కూర చేద్దామని ఒక పెద్ద చేప కొనుక్కొచ్చి వంటింట్లో పెట్టింది. కాని అప్పుడే ఒక దొంగపిల్లి కిటికీలోంచి దూరి ఆ చేపను పట్టుకుని మెరుపులా మాయమైంది. అది చూసి ఆమెకు పిచ్చి కోపం వచ్చింది. ఈ దొంగపిల్లి వంటింట్లో దూరి రోజుకొకటి ఎత్తుకుపోతా ఉంది. ఎట్లాగైనా సరే ఇంకొకసారి అది ఈ ఇంటి చుట్టుపక్కలకు గూడా రాకుండా బుద్ధి చెప్పాలా అనుకుని ఒక మాంసం ముక్క తీసుకుని పిల్లికి కనబడేలా కిటికీకి ముందు కట్టి, మాంచి పదునైన పెద్ద కత్తి తీసుకుని కిటికీ వెనుక దాచిపెట్టుకుని ఎదురు చూడసాగింది. అదే సమయానికి ఆ రెండో బ్రహ్మరాక్షసుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఎవరెవరున్నారు, ఏమేమి చేస్తా ఉన్నారో గమనిద్దామని అడుగులో అడుగు వేసుకుంటా కిటికీ దగ్గరికి వచ్చాడు. ఒక పిల్లిలా మారి కిటికీ ఊచల గుండా నెమ్మదిగా లోపలికి తల దూర్చాడు. ఎప్పుడైతే వాడట్లా తల దూర్చాడో మరుక్షణం వాళ్లమ్మ, దొరికిందిరా దొంగపిల్లి అనుకుంటా సంబరంగా బలమంతా ఉపయోగించి కత్తి తీసుకుని దాని మూతిమీద ఒక్కటి వేసింది. అంతే దెబ్బకు వాని ముక్కు తెగి అవతల ఎగిరిపడింది. దాంతో ఆ నొప్పికి బ్రహ్మరాక్షసుడు విలవిలలాడుతా, ఓరినాయనోయ్ వీడు మామూలు మంత్రగాడు కాదురోయ్, నేను వచ్చినేది పసిగట్టినట్టున్నాడు. ఇంకొక్క క్షణం ఇక్కడుంటే ముక్కే కాదు ఏకంగా తలనే నరికేటట్టున్నాడు అని లబలబలాడుకుంటా పరుగు తీశాడు. మొదటి బ్రహ్మరాక్షసుడు, ఆగు అని అరుస్తా ఉన్నా వెనక్కి తిరిగి చూడకుండా మాయమయ్యాడు. అది చూసి మొదటి బ్రహ్మరాక్షసుడు భయంతో మరింత వణికిపోయాడు. ఆలస్యమైతే ఏం చేస్తాడో ఏమో అనుకుని ఒక్కక్షణం గూడా ఆగకుండా చేనంతా శుభ్రం చేసి, చక్కగా దున్ని, బావి తవ్వి, నీళ్లతో అంతా తడిపాడు. వణుక్కుంటా ఆ యువకుని దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకొని, అయ్యా నువ్వు చెప్పినట్లే అన్ని పనులూ చేశా, దయచేసి నన్ను వదిలేయి. ఎవరి కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోతా అన్నాడు. దానికా యువకుడు, సరే ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నా, మరలా ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబన్నా నా మంత్రశక్తితో పట్టి శాశ్వతంగా భూమిలో పాతిపెడతా. జాగ్రత్త అంటూ జేబులోంచి అద్దం తీశాడు. బ్రహ్మరాక్షసుడు ఆ అద్దంలో కనబడుతున్న తన మొహం చూస్తా గజగజా వణుకుతా అట్లాగే నిలబడ్డాడు. అప్పుడా యువకుడు, భంభం చుకచుక బయటికిరా గబగబా అంటూ ఆ అద్దం చుట్టూ 3 సార్లు చేయి తిప్పి చటుక్కున దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసునికి ఈసారి అందులో తన మొహం కనబడలేదు. అప్పుడు వాడు హమ్మయ్య అనుకుంటా ఆనందంగా ఆ యువకునికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.